కాబట్టి వారు భోజనము చేచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను. యూదా ఇస్కరియోతుకు ఈ పని చేయుటకు, ప్రభువును అప్పగించుటకు ఎలాగ ప్రేరేపించబడ్డాడు అంటే ఇక్కడ మనకు జవాబు దొరుకుతూ ఉంది. ఎలాగట? ఇంతకు పూర్వమే. అందువల్ల ఈ మాట మనము చూస్తూ ఉన్నాము. నౌ బిఫోర్ ద ఫీస్ట్ ఆఫ్ ది పాస్ ఓవర్, వెన్ జీసస్ న్యూ దట్ హిస్ అవర్ వాజ్ కమ్ అండ్ హీ షుడ్ డిపార్ట్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్టు ఫాదర్. ఎందుకు? అక్కడి నుంచి ప్రభు వచ్చాడు కాబట్టి ఫాదర్ వద్ద నుంచి తిరిగి ఆయన తండ్రి వద్దకు వెళ్ళాలి. హ్యావింగ్ లవ్డ్ హిజ్ ఓన్ విచ్ వర్ ఇన్ ద వరల్డ్, హీ లవ్డ్ దెమ్ అన్టు ది ఎండ్. ఆఖరు క్షణం వరకు తన ప్రియమైన శిష్యులు, పరిచరులు, పాలుభాగస్తులను ఆయన సంపూర్ణంగా ప్రేమించను, అంతం వరకు ప్రేమించను. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే వారు భోజనము చేస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువును ఎలాగైనా పట్టుకోవాలి, చెరసాల వేయించాలి, మరణశిక్ష వేయించాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. యూదా మత పెద్దలు మరియు ఆయన గిట్టనివారు, ఆయనను ఇష్టపడనివారు. ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను, అనగా సాతానుడు. అనగా మన హృదయములో ఆలోచనలు పుట్టించేది కూడా ఎవరు అని అర్థం చేసుకున్నాము? అపవాది. కనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి ఉన్నాడు. ఈ మూడు మనము అర్థం చేసుకోవాలి. తండ్రి అయిన యెహోవా దేవుడు సమస్తమును ఆ ప్రభువు తనకు అప్పగించి ఉన్నాడు. తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాడు. దేవుని యొద్దకు తిరిగి వెళ్ళవలసి ఉన్నది అని ఎవరికి తెలుసు? యేసు ప్రభువు ఎరిగినవాడు. జీసస్ నోయింగ్ దట్ ద ఫాదర్ హ్యాడ్ గివెన్ ఆల్ థింగ్స్ ఇన్ టు హిస్ హ్యాండ్స్